వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్. నేను లక్ష్మి. నేను ప్రియాంక. 99 రిపోర్ట్లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూస్తే ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులకు కీలక సూచనలు చేశారు. తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. మంత్రి మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 9 పాయింట్ల అంశాల మీద కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క మంత్రులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కాలంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు రాజధాని రెండో విడత భూసేకరణ మీద కూడా ఏదైతే కమిటీలో మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అమరావతి చేపట్టిన పనులు ఏదైతే ఉన్నాయో ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలంటూ కూడా మంత్రివర్గం లో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే శ్రీకాకుళం మంచినీటి సరఫరాకు సంబంధించి దాదాపు 5.75 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోపక్క కుప్పం వయోబిలిటీ గ్యాస్ ఫండ్ కోసం 8.22 కోట్లు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కేబినెట్. దీంతో పాటు ఏదైతే 17 మంది ఖైదీలకు సంబంధించి విడుదల చేసే ప్రాతిపదిక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 248 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే రీసెంట్గా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న జిల్లాని వైఎస్ఆర్ కడపగా మార్చి జీవోను కూడా విడుదల చేసిన సందర్భం అయితే కనపడుతుంది. టోటల్గా 2.5 గంటల పాటు ఈ మంత్రివర్గ సమావేశం ఏదైతే జరిగిందో ఈ మంత్రివర్గ సమావేశం కూడా ప్రధానంగా రాజధానిపై చర్చ, రెండోది మంచినీటి సమస్య చర్చకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా జరిగిన సందర్భం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. కడపలో వైసీపీ వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చామని తాము ఇంటింటికి వెళ్లి ధైర్యంగా చెప్పామన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది అంటున్న అంజద్ బాషాతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కడప జిల్లాలో కూడా వెన్నుపోటు దినంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిలబెట్టారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు? ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. ఈనాటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి జూన్ 4కు 1 సంవత్సరం కాలం. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. సూపర్ 6 అని చెప్పాడు, సూపర్ 7 అని చెప్పాడు, 143 హామీలు ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలకు. మరి ఈ సంవత్సరం కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనైనా నెరవేర్చాడా? మరి అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచాడు. అందుకే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జూన్ 4వ తేదీకి వెన్నుపోటు దినంగా నామకరణం చేయడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఇప్పుడే చెప్పాను. ప్రతి మహిళకు మరి ఏదైతే 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి మరి 1500 రూపాయలు ఇస్తాడు నెల నెల, అంటే సంవత్సరానికి 18,000. మరి ఇవాళ ఏ ఒక్క మహిళలకు అందరికి కూడా అందిందా? మరి ఈరోజు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకందరికీ కూడా 15,000 ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తానని చెప్పాడు. మరి ఏ ఒక్క విద్యార్థి కన్నా తల్లికి వందనం పేరుతో డబ్బులు వచ్చాయా? మరి వాళ్ళకందరికీ కూడా పంగనామాలు పెట్టారు, వాళ్ళకందరికీ కూడా వెన్నుపోటు పొడిచాడు. మరి అదేవిధంగా మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకు అందరికీ. ఏ ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం రాకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడిబెక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి. ప్రధానంగా మీరైతే వెన్నుపోటు దినం అంటున్నారు, వాళ్ళు 1 ఇయర్ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? సంబరాలు కాదయ్యా, ప్రజల్లోకి రమ్మనండి. ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? గడప గడపకు వెళ్ళమనండి. ఈ రోజు కూడా మేము కాళ్ళ ఎగరేసుకొని ఇంటికి వెళ్తాం. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి, మరి మా నాయకుడు ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు కూడా మేము గర్వంగా వెళ్ళగలం. వాళ్ళు రమ్మనండి, వాళ్ళు మేము పోతాం. ప్రజలు నిలదీసే రోజులు ఉన్నాయి.
కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్తున్నటువంటిది. మరి ముఖ్యంగా కడప జిల్లాలో మరి ఈ రాష్ట్రానికి కూటమి ఏం చేయకపోయినా కూడా మరి ఉన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వెన్నుపోటు దినంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమైతే ఇచ్చాడో ఆదేశాల ప్రకారంగా కడప జిల్లాలో కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని చెప్పి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. నెల్లూరులో వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదంటూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇక మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వెన్నుపోటు దినం పేరుతో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపడుతున్నాయి. ఏడాది కాలం జరిగినటువంటి టీడీపీ పాలనలో ఏదైతే ప్రభుత్వం సరైనటువంటి హామీలను కూడా నెరవేర్చలేదంటూ ర్యాలీ జరుగుతుంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు మీ అందరికీ తెలిసినైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఏ ఒక్కటి కూడా నెరవేర్చాల. మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రతి ఇంటిలో కూడా కడుపు పంట ఉంది. కాబట్టి ఈ స్పందన కారణంగానే ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. ప్రభుత్వానికి కనువిప్పు జరగాల, రాబోయే రోజుల్లోనైనా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తారు. రాక్షస పాలన పోతుంది. ఈ రోజుకి ఏదైతే జనసేన ఏదైతే పార్టీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, ఇవాళ మరొక కార్యక్రమం చేస్తుంది. ఏమంటారు? మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రజల స్పందన చూడండి, ఇక్కడ ప్రజల స్పందన చూడండి. ఇలా కడుపు మంట మీకు అర్థం కావాలా. మీరు ఏసీ రూమ్లో కూర్చొని మీరు స్టేట్మెంట్ చేయడం కాదు. ఈరోజు ప్రజల్లో తిరిగితే ఆ బాధ తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రతిరోజు ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంది. ప్రజల బాధను ఈరోజు గమనించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? చివరికి వాళ్ళు ఏదైతే మాట చెప్పినారో, మాట చెప్పని వాటి గురించి మేము అడగట్లా, మాట చెప్పారో దాన్ని నెరవేర్చండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో చేయకపోతే మాత్రం ఉద్యమం తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తాం. అది మొత్తం తీసుకుంటే ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కసారిగా కూడా కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చవడంలో ఇటు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ సంవత్సరం కాలం పాటు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు రాబోయేటటువంటి రోజుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు వైసీపీ శ్రేణులు అయితే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేస్తాయని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతిలో జనసేన వేడుకలు నిర్వహించగా ప్రతిపక్ష వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిర్వహించింది. ప్రతిపక్ష వైసీపీ పీడ విరుగడైందని జనసేన సంబరాలు చేసుకుంది. ఇక దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. ఎన్డీఏ కూటమి పాలన ఏర్పడి రాష్ట్రంలో ఇప్పటికీ ఏడాది అవుతున్న సందర్భంగా జనసేన పార్టీ తిరుపతిలో పెద్ద ఎత్తున సంక్రాంతిని తలపించేలా వేడుకలు నిర్వహిస్తుంది. మరోవైపు వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. రెండు పార్టీలు కూడా ముఖ్యంగా తమ పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో పూర్తి స్థాయిలో సుపరిపాలన ఏడాదిగా అందిస్తుందంటూ జనసేన పార్టీ చెప్తుండగా వైసీపీ మాత్రం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎటువంటి హామీని కూడా నిర్వహించలేదనేసి ఆ పార్టీ ఆరోపిస్తుంది. అయితే సంక్రాంతి తలపించేలాగా ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి జనసేన పార్టీ సాయంత్రం దీపావళిలో తలపించేలాగా దీపాలు వెలిగించడంతో పాటు టపాకాయలు పేల్చి అంటే నరక చతుర్దశిని పూర్తి స్థాయిలో చేసుకునేలాగా కూడా ఆ పార్టీ సింబాలిక్గా దీపోత్సవాన్ని నిర్వహించబోతుంది. ముఖ్యంగా వైసీపీ పీడ విరగడై ఏడాది అవుతుందంటూ కూడా అధికార కూటమి చెందినటువంటి జనసేన ఆరోపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ చేసినటువంటి 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి అరాచకాల్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారని, అయితే వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిర్వహిస్తున్నటువంటిది నిరసన ర్యాలీలన్నీ కూడా కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే తప్ప ప్రజల్లో ఎటువంటి స్పందన లేదని చెప్పి ఆ పార్టీ స్పష్టం చేస్తుంది. మరోవైపు వైసీపీ మాత్రం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అతని టీం పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టేలాగా ఎన్నికల హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం లేదనేసి చెప్పి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను నిరూపిస్తూ తన బలాన్ని అంటే ఏడాది తర్వాత తన బల ప్రదర్శనలాగా ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వైసీపీ నిర్వహించింది. అయితే తిరుపతిలో పోటాపోటీగా
రెండు పార్టీలు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా టెంకాయలు కొట్టి శ్రీవారి పాదాల చెంత టెంకాయలు కొట్టి తమ సంతోషాన్ని వెల్లడించింది. ఇలా మూడు పార్టీలు ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి జనసేన, తెలుగుదేశం, వైసీపీ మూడు కూడా ఏడాది పాలన సందర్భంగా తమ తమ వైఖరులను వెల్లడిస్తూ తిరుపతిలో తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాయి. కెమెరామ్యాన్ తులసితో మునిరాజు, 99 టీవీ, తిరుపతి. ఉక్కు కార్మికుల పోరాటానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తే కేసులు తప్పవని హెచ్చరించింది. కార్మిక నాయకులు ఉద్యమాన్ని పక్కన పెట్టి శాంతియుత పరిష్కారానికి సిద్ధమయ్యారు. కార్మికుల పోరాటంపై విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోము, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామన్నటువంటి మాటలు ఈరోజు కార్మికులను, స్టీల్ ఉద్యోగులను, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని సందిగ్ధంలోకి నెట్టేసిన పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఎన్నో రోజుల నుంచి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, మరోవైపు ఉద్యోగులు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా ఉక్కుపాదం మోపిన పరిస్థితి. ఎవరైతే ఉద్యమంలో ఉంటారో, స్ట్రైకులు నిర్వహిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులందరూ కూడాను పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద మీరు చేసినటువంటి పోరాటానికి ప్రభుత్వం దిగిరాకపోగా తిరిగి మీ మీద కేసులు పెట్టాలని చూస్తాం? ఎందుకంటే వీళ్ళకి మెయిన్ దురుద్దేశం ఏంటంటే స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయాలని ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లోనే అనకూడదు కానీ గవర్నమెంట్ మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్టింగ్ నుంచి అంటే దీన్ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేయాలి. అయితే ఈ మధ్య కాలంలోనే ఏంటంటే ఎంతో అమౌంట్ ఇచ్చేసి ఏదో మాకు ఉద్ధరిస్తారన్న ఉద్దేశం మీద మేము అనుకున్నాం. కానీ అది కూడా ఇంచుమించుగా బ్యాంక్ వడ్డీలకే పోతున్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ జీతాలు కూడా కొన్నాళ్ళ నుంచి సరిగ్గా ఇవ్వడం లేదు. ఏంటంటే పర్సంటేజ్ చెప్పిన కూడా జీతాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లు మరి ముఖ్యంగా ఈ ఉద్యమం మేము చేయడానికి కూడా కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇంత పెద్ద జాగాలోని ఇంత వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ కూడా ఉంటాయి. ఆ క్లీనింగ్ వర్కర్ కూడా తీసేయడం అనేది జరిగాయి. అలాగే ప్రతి ఒక్కరికి స్టీల్ ప్లాంట్ ఎంత వీలైతే అంత తగ్గించాలని ఇప్పుడు చెప్పినట్టే 9,000 మంది మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఈ సమ్మెను నిలిపివేస్తే ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది సాధించినట్టే అని చెప్పి కేంద్రం అనుకున్న విధంగానే తిరిగి స్టీల్ ప్లాంట్లో వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు 25-30 సంవత్సరాలు పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్తో భుజం కలిపి పనిచేస్తాం సార్. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మా కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి భద్రతలో మాత్రం ఎటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కార్మిక సంఘాల సపోర్ట్తో, కార్మికుల ఐక్యతతో కాంట్రాక్ట్ మారితే కార్మికుల విధానం కోసమే మేము పనిచేసాము. మేము చాలా ఎక్కువ పనిచేసి చాలా తక్కువ జీతాలు తీసుకున్నామండి. అయినా ఈరోజు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్యాకేజ్ ఇచ్చాము, కార్మికులు తగ్గించాలనేసి కాంట్రాక్ట్ కార్మికులు తగ్గిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించే దాంట్లో పనిభారం పెంచారు. పనిభారం పెంచడమే కాదు, ఇప్పుడు 8 గంటల డ్యూటీని 12 గంటలు చేస్తున్నారు. ఈఎస్ఐలు, పిఎఫ్లు ఎటువంటి చట్టాలు లేకుండా కార్మికులు తగ్గించి 12 గంటలు పెంచి చేయాలనేసి దుర్మార్గం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీని సమ్మెకి మేము సిద్ధపడ్డాం. సమ్మెకి సిద్ధపడిన ముందే మేము ఆర్ఎల్తో చర్చించాం, స్టీల్ యాజమాన్యంతో చర్చించాం. అలాగే మేము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కూడా తిరిగాము. మాతో చర్చలు కూర్చొని మా యొక్క డిమాండ్ సానుకూలంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉందని మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి, మే 20వ తారీఖు నిరవధిక సమ్మెకు వెళ్ళాలని చెప్పి మీరు ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సమ్మెను పోలీసులు అణగదొక్కి మీరు సమ్మెకు వెళ్లకుండా చేశారు. అయితే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ప్రభుత్వం ఏమైనా నిరసన కార్యక్రమాలు చేస్తే దాని మీదకి సానుకూలంగా స్పందించట్లేదు, నిరసన చేసుకునేటట్టు అయితే కనిపించట్లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ప్రతినిధుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. గత వారం 10 రోజుల నుండి స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కలిసి మా బాధ ఏదో చెప్పుకొని వివరంగా ఆ జీతగాలను తీసేయడం అయితే సరైన పద్ధతి కాదు. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాలకు సంబంధించి ఏవి కూడా స్టీల్ ప్లాంట్లో అమలు కాని పరిస్థితి. ఈరోజు 8 గంటల డ్యూటీకి సంబంధించి 12 గంటలు
విధులు నిర్వహించాల్సి వస్తుందని చెప్పి, మరోవైపు జీతాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇవేవి కూడా లేకుండా మమ్మల్ని అణగదొక్కుతున్నారు. మరోవైపు ఉద్యమ బాటగా వెళ్తున్నటువంటి కార్మికులను పోలీసులు బెదిరింపులకు గురి చేసి, ఏదైతే గత నెల 20వ తారీఖున మేము నిరవధిక సమ్మెకు వెళ్తుంటే దాన్ని కూడా అణిచివేసిన పరిస్థితి అని చెప్పి, ఖచ్చితంగా ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలిసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఏదైతే తాము అనుకున్నటువంటి డిమాండ్లు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకునేలాగా ప్రజాప్రతినిధులను కలుస్తామని చెప్పి ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు, మరోవైపు ఏదైతే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. రాజశేఖర్ కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. కర్నూలు జిల్లాలోనూ వైసీపీ వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చిన హామీలు ఎలాంటివి నెరవేరలేదంటూ కూడా ప్రతిపక్షాలు అయితే కనుక వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పరిచారు, ఏ విధంగా, ఈ ఉద్దేశం ఏంటి? ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినారు. మళ్ళీ 24లో ముఖ్యమంత్రి కావడానికి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి, ముఖ్యంగా 2,50,00,000 మంది మహిళలను వెన్నుపోటు పొడిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. అందరిని వెన్నుపోటు పొడిచినాడు. ఒక్క పథకం కూడా వేయలేదు. 1,51,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా అవి అన్నీ ఏం చేసినారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏమన్నంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినారంటారు. మీరు సంవత్సరం తిరగకుండా 1,50,000 కోట్లు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు. ఆయన చేసిన ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమానికి 68,000 నుంచి 70,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టినారు. మీరు ఏడగాడుదలు కాస్తుంటారో తెలియదు, కానీ ఎవ్వరు ₹1 సంక్షేమాన్ని పెట్టలేదు. ఎక్కడ రోడ్లు వేసింది లేదు, ఒక ప్రాజెక్టు చేపట్టింది లేదు. ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించి మీరైతే కనుక 9,000 మందికి నిరుద్యోగులు అయిపోయినారు, అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళైతే కనుక పూర్తిగా ఇది వారే ఇంటి దగ్గర పోయి 15 రోజులు ఇస్తాము, 15 రోజుల తర్వాతనే వీరికి 5 రోజులైనా అనుడుగా రైస్ అని అందుతుంది, అప్పుడైతే అందట్లేదు అని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? 9,000 మంది కాదు, రోడ్డు మీద పడింది. దాదాపుగా 18,000 మంది రోడ్డు మీద పడినారు, 18,000 కుటుంబాలు. రెండోది, నిన్ననే మనము ఒక రేషన్ షాప్ కాడ ఒక వృద్ధ మహిళ ఆ రేషన్ దానికి వచ్చి క్యూలో నిలబడి కళ్ళు తిరిగి కింద పడి చనిపోయింది. అది ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. అదే వాళ్ళ ఇంటి దగ్గర పోయి కుయ్ అని పెట్టి వాళ్ళకు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈరోజు అక్కడికి వచ్చి నిలబడి క్యూలో నిలబడి చనిపోతున్నారు. వృద్ధులకు ఒక్కరికి కూడా ఇంతవరకు ఇంటికి సప్లై చేయలేదు. అందరు కూడా ఎండలో ఇబ్బంది పడి కింద పడిపోతున్నారు, మూక్ష వచ్చి కింద పడుతున్నారు. రెండోది, చనిపోవడం కూడా జరిగింది. ఒక రేషన్ వెహికల్స్ని తీసేసి ఒక ప్రాణాన్ని బలిగొన్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సార్, ఇప్పుడు తెనాలి ఘటనలో అయితే కనుక ఏదైతే క్రిమినల్స్కి అయితే కనుక అండగా వెళ్ళారు, ఈ క్రిమినల్స్కి ఎలాంటి క్రిమినల్స్ చరిత్ర ఉన్న వారికి ఎలా వెళ్తారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాని మీద అసలు వాళ్ళు ఏం జరిగింది ఘటన, దీని గురించి చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. ఆయన ఎప్పుడన్నా మేము క్రిమినల్ అన్నామా? అనలేదు కదా, అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఈరోజు కేసులు వాళ్ళ మీద కొట్టిన తర్వాత కేసు పెట్టినారు. కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. డేట్లు వెరిఫై చేసుకోమనండి. ఏం ప్రజలు, ఆంధ్ర ప్రజలు తిక్కోళ్ళు కాదు. ఆ రోజు బాధితులు ఉన్నారు, దాంట్లో దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. వాళ్ళకు నడి రోడ్డు మీద పట్టుకొని కొట్టినారు కాబట్టి వాళ్ళని పలకడానికి పోయినాడు. తప్పేముంది? తర్వాత వాళ్ళని మీరు రౌడీ షీటర్లుగా, వాళ్ళని క్రిమినల్గా మీరు చిత్రీకరిస్తున్నారు తప్ప దాంట్లో ఒక లాయర్ ఉన్నారు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. అంతా చదువుకునే వాళ్ళను మీరు వాళ్ళని క్రిమినల్గా చిత్రీకరించి వాళ్ళ జీవితాలను నాశనం చెప్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలికారు. ఇటువంటి ఘటనలపై రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? ఇంకా ముందస్తు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి కార్యక్రమాలే చేస్తాం. ప్రజా పోరాటాలు చేస్తాం, ప్రజలందరినీ సమీకరిస్తాం. ఏదైతే ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటానికి మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ పోరాటాలను చేస్తాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూటమి ప్రభుత్వాన్ని వెంట పడతామనేది విడిచిపెట్టాం.
ఇది ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. పూర్తి హామీలు అయితే కనుక ఎటువంటివి నెరవేర్చని పరిస్థితి అయితే నెలకొంది. సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదు. వాటితో పాటు ఈ అరాచక పాలన అయితే కొనసాగుతుంది. కేసులపై వైసీపీ నేతల మీద కేసులు అన్యాయంగా పెడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ స్నేహల్తో మస్తాన్, కర్నూలు నుంచి. ఓవర్ టు స్టూడియో. ఇక 99 రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్ చూస్తే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత కన్నెర చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని అన్నారు. ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కూడా ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తంగా హైదరాబాద్ ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తంగా ఈ నిరసన కార్యక్రమానికి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు రావటమే కాకుండా ఎక్కువగా అత్యధికంగా కూడా మహిళలు, జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు యువకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. కానీ ఈ సభను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ అయితే మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. కేవలం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా నీరు అందించాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది పూర్తయితే 35% తెలంగాణ భూభాగానికి నీరు అందుతుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు కేసీఆర్ పైన ఈ విధంగా కూడా రాజకీయ కక్ష చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ఆమె వ్యతిరేక పక్షాలను అయితే మాత్రం కవిత ప్రశ్నించారు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎందుకు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు సరిగ్గా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ తీసుకురావడంలో ఎందుకు బీజేపీ విఫలమవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా బీజేపీ నాయకులని టార్గెట్ చేసి కవిత ప్రశ్నించినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజీలు మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 21 వరకు పంప్ హౌసులు ఉన్నాయి, 15 వరకు రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల మేర టన్నల్ కూడా ఉందనేటువంటిది అయితే గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పొడుగుతో అయితే మాత్రం 1500 కిలోమీటర్ల మేర కాలువలు కూడా ఉన్నట్లుగా కూడా కవిత అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోసినటువంటి మట్టితో 300 పిరమిడ్ల వరకు కూడా కట్టొచ్చు. అదేవిధంగా ఉపయోగించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించినటువంటి కాంక్రీట్తో అయితే మాత్రం 50 బుర్జ్ ఖలీఫాల వరకు కట్టొచ్చు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించినటువంటి స్టీల్తో 100 వరకు ఐఫిల్ టవర్స్ కట్టొచ్చు అనేటువంటి స్థాయిలో కూడా కవిత మాట్లాడారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది పూర్తయితే 40 టీఎంసీల నీరు శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్కి అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విధంగా కూడా వ్యాఖ్య చేశారు. ఇంకా 16 టీఎంసీల నీళ్ళు అయితే మాత్రం ఈ తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలకు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా గుర్తు చేశారు. అంటే అడుగడుగున కేసీఆర్ది గట్టి గుండె కాబట్టే ఈ విధమైనటువంటి భారీ ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ 90% వరకు కూడా కొన్ని చోట్ల పనులు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు మిగిలిన 10% ఎందుకు పూర్తి చేయటం లేదు అనేటువంటిది అయితే మాత్రం కవిత ప్రశ్నిస్తున్నట్టుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది కేసీఆర్కు నోటీస్ ఇవ్వటం అంటే అది యావత్ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లుగానే భావించాలి అనేటువంటిది అయితే మాత్రం ఆమె ఒక వ్యాఖ్య కూడా చేసినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇక ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇటు కేంద్ర సంస్థలు కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొలువై ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కానీ కేసీఆర్ పైన కుట్ర చేస్తుంది, కేసీఆర్ పైన పగబట్టి వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆవిడ చేసినటువంటి పరిస్థితి కానీ చెప్పాలి. గతంలో కాంగ్రెస్ కూడా జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసింది అనేటువంటి వ్యాఖ్యలను కూడా కవిత చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది కేసీఆర్కు నోటీసులు ఇవ్వటాన్ని అయితే మాత్రం తీవ్రంగా అయితే పరిగణిస్తూనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం కవిత ఎపిసోడ్ అయితే చాలా హాట్ టాపిక్గానే మారింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా కవిత అయితే మాత్రం ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తూ కూడా ముందుకు దూసుకుపోతున్నారు అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ కవితకు సంబంధించినటువంటి అభిమానులు కానీ ఈ విధమైనటువంటి ప్రస్తావన చేస్తుంటే మాత్రం అంటే వ్యతిరేక పక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇది కేవలం తన బల నిరూపణను అంటే కేసీఆర్ దగ్గర తన బలాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కవిత ఈ విధమైనటువంటి ఆసక్తికర రాజకీయాలకు తెరలేపారు అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ వ్యతిరేక పక్షాలు కవితపై విమర్శలు చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.
కరీంనగర్ మున్సిపాలిటీలో డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగింది అంటున్నారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చెల్లా హరిశంకర్. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు డీలిమిటేషన్ ను శాస్త్రీయబద్ధంగా విభజించలేదు అన్నారు. చివరకు ఐఏఎస్ అధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే కోర్టు ఆశ్రయిస్తాము అంటున్న హరిశంకర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మొదలుపెట్టింది. దీనికోసం 19 రోజులుగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు అధికారులు కూడా ఒక 60 డివిజన్లుగా ఉన్న కరీంనగరాన్ని 66 డివిజన్లుగా పెంచుతూ ఒక ముసాయిదాను అయితే తయారు చేసింది. అయితే ఈ ముసాయిదాలో కూడా తప్పుడు తడకగా ఉందని చెప్పేసి కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆరోపిస్తున్నారు. దీనిపై అవసరమైతే మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఈ ముసాయిదా అనేది కొత్తగా తీసుకొచ్చారు, దీంట్లో ఎలాంటి తప్పులు తడుతుంది? పూర్తిగా 66 డివిజన్లకు సంబంధించి ముసాయిదాకు తప్పుల తడకగా ఉంది. పూర్తిగా వాళ్ళు ఇచ్చిన లెక్కకు, వాళ్ళు ఇచ్చిన హౌజ్ నెంబర్లకు, ఇక్కడ ఉన్న లెక్కకు, ఓటర్ లిస్టుకు ఎక్కడ కూడా పోలిక లేదు. ఎక్కడ కూడా వాళ్ళు 30 ఫీట్ల 40 ఫీట్ల రోడ్లను హద్దులుగా చేసినట్టు కూడా ఎక్కడ కనబడతలేదు. వాళ్ళు ఓన్లీ ఒకటి గుడ్డిగా మా రెవెన్యూ సెక్షన్ వాళ్ళు, టౌన్ సెక్షన్ మున్సిపల్ వాళ్ళు వేయింది గుడ్డిగా హౌజ్ నెంబర్ని బట్టి పేరు. 7-1-1 నుంచి చక్క ఓడు, 10-1-1 నుంచి ఇట్లా చక్క పోయి కడిగేసుడు, కడిగేసి దానిలో 5,300 ఓట్లు నేను వాళ్ళే రాసుకున్నాడు. తప్ప ఏం లేదు దానికి. ఇప్పుడు సపోజ్ 20 డివిజన్ ఉంది, 20 డివిజన్లో వాళ్ళు హౌజ్ నెంబర్లు ఇచ్చారు, ఒకటే సీరియల్ హౌజ్ నెంబర్. ఆ హౌజ్ నెంబర్లో వాళ్ళు ఇచ్చింది 5,300 ఓట్లు, దానిలో ఉన్నాయి మాత్రం 3,000-5,000 ఓట్లే. ఇంకోటి పక్కనే 63వ డివిజన్, దానిలో 2-10-1836 నుంచి 2-10-2142/A అని ఇచ్చారు. దానిలో వాళ్ళు ఇచ్చింది 5,100 చిల్లర ఓట్లు అని ఇచ్చారు. దానిలో చూసే వరకు 2,024 ఓట్లే ఉన్నాయి. ఈ విధంగా చాలా డివిజన్లలో 66 డివిజన్లు ఉంటే ఒక 10-12 డివిజన్లు తప్ప మిగతా ప్రతి డివిజన్లో కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కకు, వాళ్ళు వాస్తవాలకు ఎక్కడ కూడా కలుస్తలేదు. ఇది పూర్తిగా మరి అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇస్తే మరి అది గుడ్డిగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా సంతకాలు పెట్టారు. ఇలా స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారు. ఇలా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా ఇలా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండగా అధికారులు చదువు వచ్చి రాని వాళ్ళు ఇచ్చిన కొందరు ఉంటే మరి వాళ్ళు ఇచ్చిన దాన్ని వీళ్ళంతా గుడ్డిగా సంతకం పెడతారు. మరి వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టించారు, దాని మీద చర్య తీసుకోవాలి. ఇలా కరీంనగర్ నగరంలో 3 లక్షల మంది ప్రజలు అయోమయానికి గురవుతారు. పార్టీలలో పోటీ చేసేటోళ్ళే కాదు, మరి 3 లక్షల మంది ప్రజలు అయోమయానికి గురవుతారు. దీన్ని వెంటనే తెరేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ మొదటి నుంచి వాస్తవంగా జీవోలు ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ కావాలి. పోయినసారి 60 డివిజన్ ఉన్నప్పుడు అప్పుడున్న మెర్జిడి గ్రామాల ప్రకారం తీగలగుట్టపల్లె నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళా కొన్ని గ్రామాలను మెర్జి చేసింది. కొత్తపల్లి మున్సిపాలిటీ కావచ్చు, చింతకుంట, మల్కాపూర్, అదేవిధంగా గోపాల్పూర్, దుర్సేడ్లు మెర్జి చేసింది. మరి కరీంనగర్ నగరానికి నార్త్ ఈస్ట్ దుర్సేడ్ అవుతుంది, తీగలగుట్టపల్లె కాదు. మరి దుర్సేడ్ నుంచి స్టార్ట్ కావాలి డివిజన్, కానీ తీగలగుట్టపల్లి నుంచి స్టార్ట్ చేసారు, అదో తప్పు. దాంతోపాటు మరి 5,000కు 4,500 లేకపోతే 5,000కు 5,500 ఏమైనా తప్పులు ఉంటే చేయాల్సింది. కానీ వీళ్ళు ఇచ్చింది 5,000కు 2,000 ఓట్లు, ఒక డివిజన్లో 3,000 ఓట్లు, 5,000కు 8,000 ఓట్లు, 7,000 ఓట్లు, 9,000. ఇవి ఏ విధంగా చేస్తారు అంటే ఇవి కల్పరాదు. డివిజన్ మొత్తం కూడా మారే అవకాశం ఉంది. టోటల్ 66కు 66 మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక అప్రూవ్డ్ ఏజెన్సీతో, నేషనల్ కేంద్రంతోని మంచిగా సర్టిఫికెట్ ఉన్న ఒక మంచి ఏజెన్సీతోని డిలిమిటేషన్ చేసినప్పుడు మాత్రమే ఇది పారదర్శకంగా ఉంటుంది. లేకపోతే తప్పకుండా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజలను తీసుకొని తప్పకుండా కలెక్టర్ గారికి వెళ్తాం. వందలాది మంది కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఎదురు చూస్తున్నారు పొద్దున్న నుంచి. రేపటి సందు కూడా 1000 అప్లికేషన్ కంప్లైంట్ కలెక్టర్ గారికి వచ్చేటట్టు కూడా ఉంది. తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. కరీంనగర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి చూసుకుంటాం. ఈ అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి ప్రజలకు కంటిన్యూ అయ్యే విధంగా కూడా ఆ విధంగా మేము ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ అన్న. ఇది మన చల్లా హరిశంకర్ గారి మనోగతం. అంటే డివిజన్లని విభజన పూర్తిగా తప్పుడు స్థాయిలోనే విభజించారని కూడా చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఓటమి భయంతో ఈ డివిజన్ల విభజన చేపట్టిందని చెప్తున్నారు. దీనిపై రేపు కలెక్టర్ని ఆశ్రయించి కలెక్టర్కి ఫిర్యాదు అయితే చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కలెక్టర్ నుంచి సరైన స్పందన రాకపోతే మాత్రం కోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్లోని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి మనోగతం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎర్బాటి, 99 టీవీ, కరీంనగర్. ఇవి ఇవాల్టి 2 స్టేట్స్ రిపోర్ట్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.